విగ్రహానికి 66.5 కోట్లు, పనులకి 333 కోట్లు. అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారీ ఎత్తున అంటే ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. అయితే అంబేద్కర్ గారి విగ్రహానికి పెట్టినటువంటి ఖర్చు తెలంగాణ రాష్ట్రంలో 126 కోట్లు పెడితే అక్కడ 404 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే నిధులు ఎక్కువ దుర్వినియోగం జరిగాయి అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున విమర్శ అనిపిస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తనకి అభిమానము ప్రేమ ఉండటం వేరు, దానిని చూయించేటువంటి విషయాల్లో ఆయన విభిన్నమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సరే, ఈరోజు రంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించి వారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని పదే పదే వారిని ఉచ్చరిస్తూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాను అని వారు దాని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఏర్పాటు చేయటం మంచిది, కానీ అంత మాత్రం చేత అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరైతే వారు భావిస్తూ ఉన్నారో ఇప్పుడు జరగాల్సిన మంచి ఎవరికైనా కానీ అబవ్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఒక ఆయిల్ రేటు పెరిగితే వాళ్ళకి ఇబ్బంది అనిపించదు, పెట్రోల్ రేటు పెరిగితే ఇబ్బంది అనిపించదు, లేదా ఇతర ఇంట్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు జరిగితే ఇబ్బంది అనిపించదు. వాళ్ళకి ఏమీ దాని మీద పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు రోజువారీ వేతనం మీద, లేదా నెలవారీ వేతనం మీదో, లేదా ప్రతిరోజు జీవనాన్ని కొనసాగించుకొని ప్రతిరోజు పనికి వెళ్ళి పని చేసుకొని ఎవరైతే ఆ కుటుంబాలను పోషిస్తారో, ఎవరైతే ఆ కుటుంబాలను నడుపుతారో వారికి పెట్రోల్ 100 రూపాయలు అని అంటే వాళ్ళకి అది బాధ, వాళ్ళకి అది ఇబ్బంది. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలకి పెట్రోలు 50 రూపాయలకి సబ్సిడీ ఇచ్చి చేయిస్తే సంతోషం, 50 రూపాయలకి ఆయిల్ ప్యాకెట్ ఇస్తే సంతోషం. ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద ప్రణాళికతో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అది సంతోషం. ఎవరైతే చదువుకొని వ్యాపారాలు చేయాలన్నటువంటి వాళ్ళకి బిజినెస్ ఐడియాలజికల్ థీమ్ క్రియేట్ చేసి సంతోషం. వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ఈ భారీ ఎత్తున వసూలు చేసినటువంటి వాళ్ళ నడ్డి విరిచి వసూలు చేసినటువంటి వాటి డబ్బులతో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, లేదా మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టినా, ఇంకెవరు విగ్రహం పెట్టినా కానీ దాని వలన అక్కడ సంక్షేమం జరగదు, అక్కడ మంచి జరగదు. పెట్టడం సంతోషం, పెట్టాలి. కానీ అదేవిధంగా ఎవరైతే ఆ వర్గాలను మీరు నా అని చెప్తున్నారో ఆ వర్గాలకు మంచి చేసేటువంటి ప్రణాళిక ఉండాలి. నేను బటన్ నొక్కుతున్నాను వెళుతుందన్నారు, అది సంతోషమే. బటన్ నొక్కటం ద్వారా ఎంత ప్రయోజనం జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైనటువంటి రూపంలో ట్యాక్సుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నాము అనేది కూడా ముఖ్యమే. కరెంటు బిల్లు ఛార్జీలు 4 సార్లు పెంచారు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ప్రతి దాంట్లో పెట్రోలు, ప్రతి నిత్యావసర వస్తువు ధర మీద భారీ వడ్డెలు వేసి ఈ రకమైనటువంటి దాంతో ఇక్కడ ఇది చేస్తామనంటే అది అనుకున్నంత ఇది కాదేమో అని అనిపిస్తూ ఉంది. సరే, దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇది చేసింది మంచిదే. కానీ వారు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి మధ్య చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఆ వర్గాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి ప్రణాళిక చేయాలి.
అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాను కాబట్టి ఆ వర్గాల అభివృద్ధి పదంలోకి వస్తాయనంటే అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఎస్, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ ఎదగాలి, మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను, ఇది కావాలి, ఇది ఆలోచన చేయాల్సిన అంశం. సరే, ఒకసారి మాట్లాడు, బయట ఉన్నట్లు. మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులు దేవుడు దయతో గెలిచాడు. ఆ 84 నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా 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 పిలుచుకుంటూ ఏకంగా ఆ 84లో 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు ఇవాళ కనిపిస్తా ఉన్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో 117 ఏకంగా నా 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 అని చెప్పి నేను పిలుచుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటే అందులో 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలే ఇవాళ అక్కడ కనిపిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమలాపురంలో రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. ఓ కిల్డ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని. మొత్తానికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అది నేను అంది. ఓకే అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నేను డిప్యూటీ సీఎంలు ఇచ్చాను, నేను మీకు పదవులు ఇచ్చానన్నారు. నేను మొన్న కూడా కంపారిజన్ చెప్పాను. తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరూ ఎన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు, నా డిప్యూటీ సీఎంకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి సమావేశాలు వాటిది ఏంటి, నెంబర్ 1 ఇది అర్థమవుతుంది కదా. పక్కన సీఎం గారి ప్రక్కన ప్రతి సందర్భంలో డిప్యూటీ సీఎం కూర్చొని అడ్రస్ చేస్తున్నాడు. ఢిల్లీ వెళ్తే ఇద్దరు కలిసి వెళ్తున్నారు, అడ్రస్ చేస్తే ఇద్దరు కలిసి అడ్రస్ చేస్తున్నారు. ఏది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు వెళ్ళారు. ఏపీలో అన్ని పదవులు ఇచ్చానన్నారు, 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చారన్నారు. ఏ రోజైనా ఏ డిప్యూటీ సీఎంనైనా ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారా? అందులో ఒక నా ఎస్సీ ఉన్నారు, అందులో ఒక నా బీసీ ఉన్నారు, అందులో ఒక నా ఎస్టీ ఉన్నారు, అందులో ఒక నా మైనారిటీ ఉన్నారు. ఎవరినైనా ఎప్పుడైనా ప్రధానమంత్రి గారి దగ్గర పక్కన కూర్చోబెట్టారా? ఫస్ట్ క్వశ్చన్, జరిగిందా? రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయాల్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని చెప్పటం కాదు, దానిని వాళ్ళకి ఆ స్థాయిని ప్రజలకి చేరవేసే విధంగా, వాళ్ళకి ఆ భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా ఉండటం అనేటువంటిది అవసరం. అది అవసరం, అంతే కదా. మరి అది ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ఏం చేసినా కానీ దానికి ఎక్కడ వాల్యూ క్రియేట్ అవుతుంది? మురళి ఉన్నారు సార్. సరే, మురళి ఏంటి దానికి అంటే మొత్తం మీద విజయవాడలో ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది సార్. దీన్ని ప్రధానంగా 2 అంశాలుగా చూడాలి సార్. విగ్రహం ఏర్పాటుని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు, ప్రతి ఒక్కరు దాన్ని అభినందిస్తారు సార్. 2వ అంశం దానికైన ఖర్చు, దాని తర్వాత జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం సార్. సరే, విగ్రహానికి సంబంధించి వస్తే ఇది తెలుగుదేశం గవర్నమెంట్లోనే అమరావతి రాజధానిలో రావిపూడిలో
ఈ యొక్క అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కొంత ఈ గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది, దానికి స్థలం కూడా కేటాయించారు. అయితే అప్పుడు 70 కోట్లలోనూ 60 కోట్లలోనూ పూర్తి చేయాలని దాని ఒక ఎస్టిమేషన్ కూడా చేశారు సార్. సరే తర్వాత గ్రౌండ్ ప్రభుత్వాలు మారిపోవడం ఆగిపోయింది. దాని తర్వాత అదే ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ కొత్త జీవోలు తీసుకొచ్చి 2021 ఆగస్టులో జీవో నెంబర్ 43లో 403 కోట్ల రూపాయలు దీనికి కేటాయించారండి. సరే అది కేటాయించింది ఎంత అయినప్పటికీ కూడా ఆ విగ్రహానికి 66 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందండి. విగ్రహం మొత్తం విగ్రహం వచ్చి 125 అడుగులు ఎత్తండి, కింద దాని బేస్ వచ్చి 81 అడుగు ఎత్తండి. ఆ బేస్ చుట్టూరు ఉన్న చుట్టుకొలత దాదాపుగా 2200 చదరపు అడుగులండి. అంత భారీ విగ్రహం, దానికి ఒక 2 అంతస్తులు ఎత్తులో కట్టారండి. దానికి ఒక మ్యూజియము, లైబ్రరీ అన్నీ పెట్టారు సార్. ఇవన్నీ కూడా ఓకే, అభినందించదగ్గ విషయం, అంతవరకు ఓకే సార్. కానీ రెండో అంశం వచ్చేదానికి ఖర్చు విషయం సార్. ఖర్చు ప్రధానంగా కూడా 400 కోట్ల రూపాయలు ఎక్కడ అయిందనేది ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దీని మీద ఆ ప్రాంతాన్ని పరిశీలించి నక్కా ఆనందబాబు ప్రశ్నించారండి. ఎందుకు అంత అయింది? 66 కోట్ల రూపాయల విగ్రహానికి అయితే పోనీ ఇంకొక 30 కోట్లు 40 కోట్లు దాని ఏర్పాటుకు అవుతుంది. 400 కోట్ల రూపాయలు ఎందుకైంది? ఇంత ఖర్చు కేటాయించి ఇదంతా కూడా డబ్బు దుర్వినియోగం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఆయన విమర్శించారండి. ఎందుకంటే ఇప్పుడు జీవో కాపీ కూడా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో చాలా క్లియర్ కట్గా కనపడుతుంది విగ్రహం ఖర్చు 66 కోట్లని. మిగిలిన 333 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ప్రభుత్వం. ఇప్పటివరకు కూడా ఎక్కడ వివరణ ఇవ్వలేదండి. అయిపోతే స్థలం కొన్నారా అంటే ఆ 18 ఎకరాల స్థలం కూడా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి, అంటే విజయవాడ నగర నడిపోట్లో ఉంటుందండి స్వరాజ్ మైదాన్ అని, మీకు కూడా ఐడియా ఉంది. అదంతా కూడా గవర్నమెంట్ సైట్ అండి. దానికి ఏమి ఎక్కడ రేటు కట్టినట్టుగానే అది ఎక్కడ ఇవ్వలేదండి. అయితే ఇదంతా జరిగిపోయి ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1,00,000 మందిని తీసుకొచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేశారు, అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మళ్ళీ అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి గొప్పతనం గురించి, ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం గురించి చెప్పడం కన్నా కూడా రాజకీయపరమైనటువంటి ప్రసంగాలు ఎక్కువ కొనసాగినండి. అది రాజకీయ లబ్ధి కోసం చేశారని అందరికీ జగమెరిగిన సత్యమండి. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని టేకప్ చేస్తుందండి విగ్రహావిష్కరణ. దానికి సంబంధించి కానీ విపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి 404 కోట్ల రూపాయలు 66 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మిగిలిన 333 కోట్ల రూపాయలు ఏమైనా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ యొక్క ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వ శాఖగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉంటుందండి. ఎందుకంటే జీవోతో సహా బయటకు వచ్చింది కనుక. నిజంగా 333 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దేనికి ఖర్చు పెట్టారు, అక్కడ ఎంత ఏం చేశారు, ఏమేమి కట్టారు అన్నీ కూడా వివరణ ఇవ్వచ్చు సార్. అది మరి అది ఎక్కడ వివరణ ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలు కానీ ఎక్కడ వివరణ ఇవ్వలేదండి. అయితే మొత్తం మీద నవ్వుతో నభవిష్యత్తు అనే విధంగా మటుకు ఆ విగ్రహావిష్కరణ అయితే జరిగింది సార్. ఓకే రైట్.